వాగ్దానం మన విశ్వాసులకు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు సెలవిచ్చేది ఏంటంటే శరీర బలహీనతలు, శరీరటువంటి అనారోగ్యం నుంచి దేవుడు అంట విడిపిస్తాడంట. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనము మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును విశ్వసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 37వ కీర్తన 33వ వచనము నుండి కొన్ని వచనాలను దేవుడు మనతో మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నాడు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గములను అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యమును మనం గ్రహించగలిగినట్లయితే దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించాడు. ఇక్కడ మనము ఎవరి చేతికి దేవుడు మనల్ని అప్పగించినాయి అంటే, అపవాది గారి చేతికి మనల్ని అప్పచెప్పడు. అపవాది గారి చేతికి మనల్ని అప్పచెప్పడు. అందుకనే దేవుడు, నువ్వు నీతి కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు అపవాదిగాడు అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి శ్రమలు ఏర్పరచడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. వాడు సిద్ధంగా ఉండి వాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు, అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వు విశ్వాసమును వేడకూడదు. దేవుని యందు ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క చిత్తము ఎరిగి ఉన్నటువంటి నీవు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవిస్తున్నటువంటి నీవు, దేవుని యొక్క వాక్యం వైపే నీ శ్రద్ధ ఉండాలి. హల్లెలూయా. దేవుని వైపే నీ ధ్యాస ఉండాలి. శోధనల వైపు, శ్రమల వైపు మీరు చూడకూడదు. ఎందుకంటే దేవుడు సమస్తం మీద అధికారై ఉన్నాడు. భూమి మీద ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసులైనటువంటి వారు గ్రహించవలసినటువంటి సత్యం. ఎక్కువ శాతం విశ్వాసంగా దేవుల్లో ఎంతైతే ఎదుగుతున్నామో అంతగా అపవాదిగాడు కూడా దాడి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతగా అయితే అపవాదిగాడు దాడి చేస్తున్నాడో అంతగా క్రైస్తవులు కూడా ఏం చేయాలంటే, విశ్వాసం కలిగినటువంటి వారు వర్ధిల్లేటట్టుగా వర్ధిల్లాలి అంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? బలపరుచుకోవాలి. ఎప్పుడు మనం విశ్వాసాన్ని బలపరుచుకోవాలంటే, ఏదన్నా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర మొదలుపెట్టుకుంటే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు బలమైనటువంటి శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు దయచేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు దావీదు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దావీదు యొక్క దృష్టిలో ఏంటంటే, ఏ విషయంలోనైనా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అవిశ్వాసం అనేది ఆయన యొక్క ఆలోచనలో లేదు, ఆయన యొక్క ధ్యాసలో లేదు, ఆయన యొక్క చిత్తంలో అసలు లేనే లేదు. హల్లెలూయా. అందుకనే దేనికి కూడా భయపడలేదు. దావీదు
దేనికి కూడా భయపడలేదు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దావీదు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా, జరిగించాడు. జరిగించడం అంటే ఎలా జరిగించాడు అంటే ఏదో మన కుటుంబ అవసరం తీరుస్తాం కాదు, దుష్టులతో పోరాటంలో ముందంజలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి అన్నల వల్ల కానిది చిన్నవాడైనటువంటి దావీదు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాడైనటువంటి దావీదు చేయడానికి కారణం ఏంటంటే దావీదు చిన్నవాడే, కుటుంబంలో లెక్కలో లేనటువంటి వాడే, ఎవరి దగ్గర విలువ లేనటువంటి వాడే, కానీ దేవుని దృష్టిలో విలువ సంపాదించుకున్నాడు. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకానుసారమైన స్నేహితుల దగ్గరైనా, బంధువుల దగ్గరైనా, భర్త దగ్గరైనా, బిడ్డల దగ్గరైనా నీకు విలువ ఉన్నదో లేదో నేను చెప్పట్లేదు, కానీ దేవుని దగ్గర విలువను సంపాదించుకుంటే నువ్వు ధన్యుడు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం కనపరిస్తే నిన్ను ఒక గొప్ప స్థానంలో ఉంచుతాడు. దానికి సాక్ష్యం ఎవరంటే ఇదిగో దావీదే. దావీదు దేవుని యందు విశ్వాసమును కనపరిచాడు. దేవుడి వాక్యం ఏం చెబుతుంది? ఆయన వాగ్దానం ఏం చేశాడు? శరీర అవసరతలను నేను తీరుస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దావీదు ఇదిగో వారి అమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు గొలియాత్ అనేటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన ఛాలెంజ్ చేస్తుంటే ఆ గొలియాత్ అనేటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేస్తుంటే వారి అన్నలకు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఎవ్వరికి కూడా ధైర్యము చాలలేదు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఎందుకని? ఇప్పుడు అందరూ పిరికివారై ఉన్నారా? ధైర్యం గలవారై ఉన్నారా? అందరూ పిరికివారై ఉన్నారు. మరి ఈరోజు నువ్వు పిరికివాడిగా ఉన్నావా? ధైర్యం గలవాడిగా ఉన్నావా? పిరికివాడిగా ఉన్నావంటే అదిగో దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు కాబట్టి వారు పిరికితనమును ఎల్లడిపరిచారు, శత్రువును ఎదుర్కోలేకపోయారు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఆ పిరికితనము నీలో ఉండకూడదని దేవుడు తన వాక్యం ద్వారా నీ ఆత్మను బలపరుస్తున్నాడు. నువ్వు పిరికివాడిగా ఉండద్దు. వాళ్ళందరూ కూడా పిరికివాడిగానే ఉన్నారు. కానీ అక్కడ మనం ఆలోచన చేస్తే దావీదును అక్కడ తీసుకెళ్తే దావీదు అంటున్నాడు, అతని మీదకు నేను యుద్ధానికి వెళ్తాను. చిన్నవాడే, పనికిమాలిన వాడే. అక్కడ పోయినా కూడా వాళ్ళ అన్నలో దావీదుకు విలువ ఇవ్వలేదమ్మా. దావీదుకు విలువ ఇవ్వాలా? మనం ఏం చేసి వచ్చా? ఎలా నువ్వు ఎట్టా చూడవనే నువ్వు ఇక్కడ రావద్దు అంటుంది. వేలు వారు గ్రహించలేని సత్యం ఏంటి? మీరు గ్రహించినటువంటి సత్యం ఏంటి చెప్పండి. వారు గ్రహించలేనటువంటి సత్యం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క జనాంగానికి అవమానం లేకుండా జయము తీసుకురావటానికి దేవుడు దావీదును అక్కడ తీసుకొచ్చాడని వారి అన్నలు కూడా గ్రహించలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా గ్రహించలేకపోయారు. హల్లెలూయా. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు గొప్ప కార్యములను జరిగించడానికి గల కారణం ఏంటంటే నీకు తెలియకుండానే దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తున్నాడు. వారు తెలియకంటే ఎల్లో నువ్వు వెళ్ళిపోతానుగా వచ్చింది. వాళ్ళ కోసం వచ్చాడా? అసలు దావీదు వచ్చాడు అక్కడికి. మరి ఎవరు వచ్చారు? దేవుడు దావీదులో ఉండి దేవుడే అక్కడికి వచ్చాడు. ఆ రోజు అక్కడ అవమానం జరుగుతుందని చెప్పి దేవుడే దావీదు పూర్వకంగా దావీదులో ఉండి వచ్చాడు. ఈరోజు అక్కడ దావీదుకు జయమునిచ్చాడు. అక్కడ దేవుడు జయమిచ్చినటువంటి దేవుడు ఈరోజు వాక్యం పూర్వకంగా దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుడు తన వాక్యమును ప్రకటించుచుండగా ఆ వాక్యము నీకు చెబుతున్నట్టు నువ్వు విశ్వాసము కలదానవై ఉండాలి.
నువ్వు విశ్వాసగలదానివై ఉంటే నీ యొక్క శరీర అవసరతలను దేవుడు తీరుస్తానన్నాడు. దేవుడు ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఎప్పుడు ఆ యుద్ధానికి నేను పోతానన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. మరి అన్ని మనం చెప్పుకోవడానికి మరి మన సమయం చాలదు. వెళ్తానన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు రాజు గారు అన్నాడు, యుద్ధ కవచం ధరించండి. ఆయన అన్నాడు, యుద్ధ కవచం ధరించమన్నాడు. ధరించాడు. యుద్ధ కవచం ధరిస్తే దావీదు అంటున్నాడు, ఈ యుద్ధ కవచము నాకు అయ్యా, ఈ కవచము నాకొద్దు. అదేంటయ్యా, నువ్వు చూస్తే చిన్నవాడివి, ఈ యుద్ధ కవచం లేకపోతే ఆయన ఏదైనా బాణ వేసేదనుకో నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. ఇంకేదేదో చెబుతున్నాడు రాజుగారు దావీదుతో. ఎన్ని లెక్క చేసాడా? ఎన్నాడా? ఎందుకని మరి ఆయన ఏం లేదు. నువ్వేమన్నా వింటున్నావా? లోకానుసారమైన మాటలు లోపడుతున్నావా? ఆయన లోపడలేదు కాబట్టి జయం పొందుకున్నాడు. లోకమున హృదయంలోకి రాని లేదు కాబట్టి జయం పొందుకున్నాడు. అదే నాకేమి వద్దు, నాకేమొద్దు. అదేదయ్యా అయిపోయి ఏం కోరుకుంటున్నాడు కదా? ఏమో హల్లెలూయా. ఒక ఒడిచేలా ఒక కర్ర, ఇది చాలయ్యా నాకు. హల్లెలూయా. అది కూడా ఎందుకు కోరుకున్నాడు అంటే ఆయన యొక్క అలవాటు. గొర్రెలు కాసుకునేవాడు కదా, ఆ గొర్రెలు కాసుకునేటువంటి వాడు అలవాటు ప్రకారం అయి నాకుంటే చాలగా ఆ యొక్క ఒడిచేలతోనే అజానుభావుడైనటువంటి గొల్యాతును హతమార్చాడు. అక్కడ అవసరమైంది కత్తి, డాలు, ఏమో బాణము కాదు కావాల్సింది. అవి ఎన్ని ఉన్నప్పటికైనా కానీ సరే ఆ శత్రువును హతమార్చడం వల్ల కాదు. ఎందుకు వల్ల కాదు అంటే కత్తులు తీసుకెళ్ళినా, వీటిని తీసుకెళ్ళినా, ఏది తీసుకొని కొట్టినప్పటికైనా కానీ సరే ఆ యొక్క కవసం మీద తగులుతాయే కానీ అతనికి ఏ అపాయము జరగదు. అందుకనే దేవుడు గ్రహించాడు, ఆయనకి కత్తి, డాలు ఏం అవసరం లేదు, కానీ అతనికి ఆ శత్రువుని ఓడించడానికి ఏం అవసరమై ఉందని గ్రహించాడంటే చిన్న రాయి అవసరమై ఉందని గ్రహించాడు. ఏం గ్రహించాడు? చిన్న రాయి. ఏమా ఈ చిన్న రాయి గురించి ఎందుకు ఆలోచించాడు అంటే ఆయనకు ఉన్న రంధ్రాన్ని గ్రహించాడు యేసయ్య. ఆ రంధ్రంలో తగలాలి అంటే ఈ చిన్న రాయి కావాలి. ఈ చిన్న రాయే యేసయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉపయోగించాడు. ఆయన ఉపయోగించేటప్పుడు గిర్రా తిప్పి కొడితే అది పోయి గట్టిగా ఆ నొచ్చట మీదే తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఉన్నటువంటి పొజిషన్ ఏంటి? యుద్ధానికి పోతామంటాడు భగవంతుడు, మన మీదకి వస్తున్నాడు అంటే మనం ఎట్లా ఉంటాము? ఏమ్మా, కంగారులో ఉంటాం, గలిబిల్లో ఉంటాం. కానీ ఆ కంగారు గలిబిలి దావీదులోకి రాలేదు. వచ్చిందా? రాలేదు. ఎలా చెప్పగలరు రాలేదని? ఏమ్మా, ఎలా చెప్పగలరో రాగలరంటే ఆయనలో భయం అనేది లేదు. ఆ యొక్క మాటకి మాట వడ్డిస్తున్నాడు. వడ్డిస్తుంది ఎవరు అంటే దావీదు కాదు. దావీదులో ఉండి దేవుడు ఆ గొల్యాతును హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హెచ్చరిస్తున్నాడు. ఆయన నీతిని నమ్ముకున్నాడు. ఆ నీతిమంతుని చేతిలో ఆశ్చర్యకరుడుగా నిలబడిపోయాడు. ఆశ్చర్య కార్యములు జరిపించాడు. ఆశ్చర్య కార్యం ఏంటంటే ఆ నొసటి మీద ఆ ఒక్క రంధ్రంలో తప్ప ఇంకెక్కడ కొట్టినానికి ఏమీ పని ఉండదు. కానీ దేవుడు దాంతో దాన్నే ఉపయోగించాడు. శత్రువును పతనం చేశాడు. ఇదిగో దావీదుకు జయమిచ్చాడు. హల్లెలూయా. దావీదుకు జయమిచ్చాడు. దావీదుకు జయమిచ్చినటువంటి దేవుడు ఆ బిడ్డతోనే ఉన్నాడు.
దావీదుతోనే ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కత్తి తీసుకొని ఆ తలను తెగ నరికేసి చేత పట్టుకొని ఒక వీరుడిలాగా వస్తున్నాడు. హల్లెలూయా. ఒక వీరుడిలాగా వస్తున్నాడు. ఆ వీరుడు యొక్క స్థితి ఎలాగొచ్చింది అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈరోజు నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే అట్టి జయమును దేవుడు నీకు కూడా దయచేయును గాక. దావీదు ఉంచినటువంటి ఆ విశ్వాసమును మనము కూడా ఉంచగలిగితే దేవుడు అలాంటి విజయాన్ని మనకి ఇస్తాడు. దేవుడు శరీర అవసరతలను తీరుస్తానన్నటువంటి దేవుడు, శరీర అవసరతలను తీరుస్తానన్న దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అంతకుముందు ఎర్రవీగినటువంటి వాడు ఎప్పుడైతే వాడు చిత్తపరిచినటువంటి గొలియాతు హతమయ్యాడో, ఇక అక్కడ ఎప్పుడైతే అపవాదిగాడు ఓడిపోయి వెంటనే ఏం చేశాడంటే ఆళ్ళలో ఎవరికి అసూయ కలిగి ఉన్నది అని చెప్పి గ్రహించాడు. అంటే అవిశ్వాసము కలిగి ఎవరున్నారు అని చెప్పి చూస్తే ఆ అపవాదిగాడికి ఎవరు కనపడ్డారు? ఏమ్మా, రాజుగారే అవిశ్వాసంలో ఉన్నాడు. ఏంటి అవిశ్వాసము ఆ రాజుగారిలోకి ఎందుకు వచ్చింది అంటే దావీదుకు 1000 స్తుతులు, 10,000 స్తుతులు. హల్లెలూయా. సౌలుకేమో 1000 స్తుతులు, దావీదుకేమో 10,000 స్తుతులు. హల్లెలూయా. ఎమ్మటే అపవాదిగాడు ఏం చేశాడు తెలుసా? ఏం ఆలోచించాడు? హల్లెలూయా. ఏం ఆలోచించాడంటే వాళ్ళు మతంగా ఎవరు కనపడ్డారు అంటే అసలైనటువంటి అధికారి రాజే కనపడ్డాడు. రాజులో త్వరపడిపోయాడు. ఏమ్మా, నువ్వు నేను మనం విశ్వాసంతో ఉంటున్నాము. నీ విశ్వాసాన్ని కొంగదీయటానికి, నిన్ను పతనం చేయటానికి, నిన్ను బలహీనపరచటానికి అపవాదిగాడు నీ ఇంట్లో వాళ్ళని వాడుకోవచ్చు, నీ బయట వారిని వాడుకోవచ్చు, సంఘంలో వారిని వాడుకోవచ్చు, ఎవరినైనా వాడుకోవచ్చు. ఎవరైతే అవిశ్వాసంతో ఉంటారో, ఎవరైతే అపనమ్మకంతో ఉంటారో వారిలోకి వెంటనే ప్రత్యక్షమైపోతాడు. వాడు అవకాశం ఇవ్వకుండా వచ్చేవాడు కాదాడు. అవకాశం ఇవ్వకపోతే వాడు రావటానికి అవకాశం లేదు. వాడికి అవకాశం ఇస్తేనే వస్తాడు. ఇప్పుడు రాజుగారు అవకాశం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంతకుముందు రాజుగారు ఏం కోరుకున్నాడు? ఏదో పూర్వకంగా మా దేశానికి జై వస్తే బాగుండు అనుకున్నాడు. ఏదో పూర్వకంగా దేవుడు వచ్చాడు, జయం ఇచ్చాడు. జయం ఇచ్చినప్పుడు మరి ఆయన ఎలా ఉండాలి? సంతోషించాలి. ఎట్లయితే మాకు జయం ఇచ్చాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. మరి అసూయ ఎందుకు వచ్చింది? రాజుగారికి వచ్చినటువంటి అసూయ కాదు. అపవాదిగాడు వెంటనే రాజుగారిలోకి జ్వరపడి ఆ అవిశ్వాసం ద్వారా ఆ జయం తెచ్చినటువంటి దావీదును చంపాలని ప్రయత్నించాడు. ఇప్పుడు సౌలు అభిషేకం పొందుకున్నాడా లేదా? అమ్మా, అభిషేకించబడినటువంటి వాడు ఏం చేయాలి? ఎదుటి వ్యక్తికి హాని జరిగించకూడదు, అపాయం తలపెట్టకూడదు, దూషణ పాలుగా మాట్లాడకూడదు. వీడు జ్వరపడేటప్పటికి ఏమైపోయింది? ఆ గ్రహింపును కోల్పోయాడు. చాలా మంది సంఘంలో కూడా అది అలాగే కోల్పోతున్నారు. దుష్టులు పెట్టే తలపులు, దుష్టులు పెట్టేటువంటి ఆలోచనలు బట్టి వాటిని బట్టి వాళ్ళు విరవీగుతున్నారే కానీ ఇది నా దేవునికి ఇష్టమైనది కాదు అని వారు గ్రహించగలుగుతున్నారా? గ్రహించలేకపోతున్నారు. గ్రహింపు కలిగినటువంటి వారు గ్రహించలేనటువంటి స్థితిలో రాజుగారు ఉన్నాడు. గ్రహింపు కలిగి దావీదు గారు ఉన్నాడు. గ్రహింపు కలిగినటువంటి దావీదు గారు ఏం చేశాడంటే ఆయన ఒక దుప్పటి చెంగు కోసినందుకు ఎంతో బాధపడ్డాడు. దేవుని గ్రహింపు కలిగి ఉంటే ఇదిగో ఇలాంటి మనసు కలిగి ఉంటారు. దేవుని గ్రహింపు లేకపోతే చంచల మనసు కలిగి ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వే మనసు కలిగి ఉన్నావు?
ఏ తలంపు కలిగి ఉన్నావు, ఏ ఆలోచన కలిగి ఉన్నావు, అది దేవునికి ఇష్టమైందా, దేవునికి ఇష్టం కానిదా? జాగ్రత్త, నీ పతనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. సౌలు దావీదును సంపాలని చూశాడు, దావీదును దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దావీదు అంత అజానుభావుడైనటువంటి గొలియాతును చంపేస్తే ఏమా సౌలును చంపడం దావీదును పెద్ద లెక్క. అయినా ఎందుకు పారిపోయాడు? అభిషేకం పొంది, అంటే దేవుని బిడ్డను మనము ఏదో బాధపరిచేటువంటి వారిగా మనము ఉండకూడదని. ఆయన అపాయం వస్తున్నప్పటికైనా కానీ సరే, అపాయం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒక రకంగా పోతున్నాడే కానీ చాతగా కాదు, పారిపోతుంది. హల్లెలూయా. దేవునికి భయపడిపోతున్నాడు, దేవుడు ఆయన తప్పించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అపాయం తీసుకొచ్చాడా? ఏమా దావీదుకి ఏమైనా అపాయం జరిగిందా? రాజుగారు సైన్యాన్ని వేసుకొని ఎమ్మడబడ్డప్పుడుకైనా కానీ సరే దావీదుని ఏమి చేయలేకపోయాడు. కారణం ఏంటి? దేవుడు శరీర అవసరతలను తీరుస్తానన్నాడు. దావీదు శరీరం మీద ఎటువంటిది కూడా జరక్కోకుండా దేవుడే తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు కనుగొంటే, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటే అపవాదిగాడు ఏ ప్లాన్ వేసినా అది పారదు. సౌల్లో జొరబడింది, దావీదుని హతం చేయాలని చూసింది, ఆ ప్లాన్ పారిందా? పారలేదు. గొలియాతు చేత ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని అవమానపరచాలని చూశాడు, వాడి ప్లాన్ పారిందా? పారిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునికి లోబడి ఉంటే దేవుడు వారి పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. దావీదు పట్ల ఎంతో గొప్ప కార్యములను దేవుడు జరిగించాడమ్మా. హల్లెలూయా. ఎందుకు జరిగించాడంటే దావీదు దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. సింహాసనం ఎక్కించాడు. సింహాసనం ఎక్కాలి అంటే కొన్ని ఆటుపోట్లు మనము ఎదుర్కొనేటువంటి వారమై ఉండాలి. క్రైస్తవులు అనగానే ఇక దేవుడిని నమ్ముకొని రక్షణ పొందాము, ఇక మనం దేవుళ్ళు ఉండిపోతున్నాం, మనకు ఆపద రాదనుకుంటే నీ ఆత్మను నీవే మోసపుచ్చుకుంటున్నావు. ఏ ఆపద రాదు, ఏ అపాయం మనకు రాదు అంటే నువ్వు విశ్వాసమును కాపాడుకున్నప్పుడు ఆ విశ్వాసమే నిన్ను కాపాడింది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఏం అసాధ్యమంట? దేవునితో ఉండాలి అంటే, దేవుడు మనకు సహాయం చేయాలంటే, ఒక ఆపద నుండి మనము ఏదో దేవుడిని మనం తప్పించాలంటే మనము విశ్వాసము కలవారమై ఉండాలంట. దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇదిగో మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అధికమైనటువంటి విశ్వాసములో నువ్వు బలముగా ఉండగలిగితే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడంట. ఏ ఆశీర్వాదం ఇస్తాడంట? అధికమైనటువంటి ఆశీర్వాదం. ప్రియ దేవుని, అధికమైనటువంటి ఆశీర్వాదం ఏంటయ్యా, దేవుడు ఏమి ఇచ్చాడయ్యా అని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో కొన్ని వచనాలను మన మధ్య ఉంచుతున్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? నమ్మాలి. ఏమి నమ్మాలి? ఈ లోకానుసారమైన వాటిని నమ్ముతున్నాం, ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలను నమ్ముతున్నాం. ఈ లోకానుసారమైన వాటిని కాదు, నా దేవుడు ఏ కార్యమైనా చేయగలడని నువ్వు నమ్మాలి. దేవుడు నీ ముందు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములను జరిగించాడు కనుక ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుడు నా పట్ల ఏ కార్యమైనా జరిగిస్తాడని నీ విశ్వాసాన్ని నువ్వు బలపరచుకోగలిగితే బలమైనటువంటి దేవుడు నీలోనే ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. ఇదిగో ఇక్కడ
ఒక తండ్రి తన కుమారుడికి దెయ్యం పట్టింది. ఈ దెయ్యం పట్టింది ఏం చేస్తుందంటే శరీరాన్ని బలహీనపరుస్తుంది. మన వాక్యం అంశం ఏంటి? శరీర అవసరతలను తీరుస్తాడు. ఆయనకి బాల్య దినముల నుండే, అంటే చిన్నప్పటి నుంచే అది అతన్ని ఏడ్పిస్తుంది. ఏడ్పిస్తే కూడా ఎలా అంటే ఇదిగో అగ్గిలో పడేస్తుంది, నీళ్ళలో పడేస్తుంది. ఇక ఏం చేస్తున్నప్పటికైనా కానీ సరే అదిగో విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నప్పటికైనా కానీ సరే అది విడిచిపెట్టట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శరీరం అంతా కూడా ఇదిగో బలహీనం అయిపోయింది, గాయాలు పోలైపోతుంది. తండ్రి ప్రేమేమో ఇదిగో తరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇదిగో యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి అక్కడ అంటున్నాడు, అయ్యా ఏం పట్టిందంట? మోగదయ్యం పట్టిందంట. మోగదయ్యం బట్టి ఎంతో శరీరాన్ని గాయపరుస్తుందంట. దేవుని యొక్క వాక్యం చెబుతుంది శరీర అవసరతలు తీరుస్తారన్నాడు, శరీర బలహీనత నుంచి విడిపిస్తారన్నాడు, శోధకుడి నుంచి విడిపిస్తానన్నాడు. నీ శరీరానికి కానీ నీ ఆత్మకు కానీ ఎటువంటి హాని జరగకోకుండా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచుతావా? నీ విశ్వాసానికి తగినట్లుగా నీ శరీరం నేను కాపాడుతా, నీ అవసరతలు నేను తీరుస్తా. ఇక్కడ దేవుని యందు విశ్వాసం కనపరిచాడు. విశ్వాసం కనపరిచి ఇదిగో ఆయన దగ్గరికి తన బిడ్డను తీసుకొని వచ్చాడు. తన బిడ్డను తీసుకొని వచ్చి ఇదిగో అక్కడ అడుగుతున్నాడు, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎంతో బాధపడుతున్నాడు, ఎంతగానో శోధింపబడుతున్నాడు. అయితే దేవుడు ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా అని ఎవరితో చెప్పాడు అమ్మా? అని ఎవరితో చెప్పాడు? ఆ దెయ్యం పట్టినటువంటి ఆ తండ్రితో, వారి తండ్రితో దేవుడు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఆనాడు దేవుడే స్వయముగా ఆ దైవ పట్టినటువంటి బిడ్డతో చెప్పాడు. దేవుడు ఈనాడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఆనాడు చెప్పాడు, ఈనాడు చెబుతున్నాడు, నువ్వు నమ్మకంగా ఉంటే నీకు అసాధ్యమైనది లేదని. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడే అంటే, నీవు నమ్మకాన్ని విడిచిపెడుతున్నావు అని, లోకానుసారమైన వాటి మీద నమ్మకం పెడుతున్నావు, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచట్లేదు. దేవుని మీద నమ్మకం ఉంచకపోతే అవిశ్వాసం అయిపోతావు, అపవిత్రాలు అయిపోతావు, అపవాదికి దొరికిపోతావు. అందుకని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ ఆత్మను బలపరుస్తున్నాడు. నమ్మమంటున్నాడు, నమ్మితే నీకు సాధ్యం అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అన్న మాట ఎంత గొప్ప మాట అన్నాడు అంటే, అక్కడ మనం చూసుకుంటే అక్కడ అంటున్నాడు, అయ్యా నమ్ముచున్నాను కానీ రాకుండా సహాయం వచ్చేది. హల్లెలూయా. ఏమి రాకుండా చేయాలంట? అపనమ్మకము రాకుండా నీవే నాకు సహాయం చేయమని ఆ తండ్రి ఎవరిని అడుగుతున్నాడు? యేసయ్యను అడుగుతున్నాడు. ఈరోజు నీవు కూడా యేసయ్యను అడుగు. ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను, నీ యందు విశ్వాసమును కనపరుస్తున్నాను. అపవాదిగాడు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు, అనేకమైనటువంటి సమస్యలు పెడుతున్నాడు, అనేకమైనటువంటి శోధనలు పెడుతున్నాడు. ప్రభువా,
వాడు పెట్టేటువంటి శోధనలకు నాకు అపనమ్మకం రాకుండా నమ్మకంగా నీలో ఉండే భాగ్యాన్ని దయచేయి ప్రభు అని నువ్వు ప్రభు నడగలిగితే తప్పకుండా ప్రభు నీ పట్ల కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు బలపరిచినటువంటి దేవుడు ఈనాడు కూడా మనల్ని బలపరుస్తున్నాడు. ఈనాడు మనల్ని బలపరిచిన దేవుడు మన బిడ్డలను కూడా బలపరుస్తాడు. ఇదే వాక్యము కావాలి. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? నమ్మకము గల వారమై ఉండాలి. నమ్మకాన్ని మనము బలపరుచుకోవాలి అంటే, నమ్మకము మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన జవాబును పొందుకునే వారమై ఉండాలి. మన ఆత్మ ఎప్పుడైనా నీరసించకుండా ఉండాలి అంటే దానికి తగినటువంటిది ఏంటంటే ప్రార్థన. మనలో ప్రార్థన ఉన్నంత వరకు మనలో అవిశ్వాసం రాదు, అపనమ్మకము రాదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు హల్లెలూయా. ఏం చేయాలంటే మనం ఎందుకని ఏమో పొందుకున్నామని నమ్మాలి అని పరిశుద్ధ గ్రంథం మనకి ఎందుకు చెబుతుందంటే, అపనమ్మకం రాకుండా ఉండాలి అంటే పొందుకున్నామని మన అవసరతలో దేవుడు తీర్చాడని మన ఆత్మను మనము బలపరుచుకోవాలి. అంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు మనం ఆ యొక్క దేవుడు కార్యం జరిగించాడనేటువంటి తలంపు మనలో లేకపోతే ఏమో కార్యం జరిగిద్దో జరగదు. యేసయ్య ప్రార్థన చేస్తున్నాను కానీ ఈ కార్యము జరిగిస్తాడో లేదు. అప్పుడు ఏమొచ్చేసింది మనలోకి? అవిశ్వాసం, అపనమ్మకం. ఇక ప్రార్థన కాదు కదా, ఇంకేది రాదు ఇక నీ దగ్గరకి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మను నువ్వు బలపరుచుకో. ప్రార్థన చేయటం కాదు, ముందుగా ప్రార్థనకు ముందు నీ ఆత్మను బలపరుచుకో. దేవుడు నా పట్ల కార్యము తప్పకుండా చేస్తాడు. అందుకనే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చేసే ముందు దేవుడు నా పట్ల కార్యములు జరిగించాడు అని మనము నమ్మాలి. నమ్ము వారికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? నమ్మకంగా దేవుని యందు జీవిస్తున్నావా? ప్రభువా, అపనమ్మకం రాకుండా, అవిశ్వాసం రాకుండా నీవు నన్ను బలపరచయ్యా అని చెప్పేసి అడుగుతున్నావా? ఆ రోజు అక్కడ ఆ యొక్క శాపాన్ని పెట్టినటువంటి ఆ బిడ్డను పీడిస్తున్నటువంటి ఆ తండ్రి అడిగాడు దేవుణ్ణి, అయ్యా నమ్ముతున్నాను కానీ అపనమ్మకం నాకు రాకుండా చెప్పరువా అని చెప్పంటే, అప్పుడే దేవుడు అక్కడ ఆ యొక్క మోగదేహాన్ని గద్దించాడు. హల్లెలూయా. గద్దించిన వెంటనే అది మురుగులు కట్టి ఇంకో అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా చచ్చిపోయాడు అనుకున్నారు. హల్లెలూయా. వెంటనే ఆళ్ళు నుంచి అది వెళ్ళిపోయిందంట. ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో ఆ బిడ్డ లేచి తేజస్సుకుంటాడు. అంతకుముందు ఎంతో బలహీనంగా ఉన్నాడు, శరీరం అంతా కూడా ఎంతో గాయపడింది. ఆ బిడ్డ యొక్క శరీర అవసరతను దేవుడు తీర్చాడు. ఈరోజు మనందరి శరీర అవసరతను కూడా దేవుడు తీర్చాలి అంటే దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొను. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఇప్పుడు మనకు 3 అంశాలను దేవుడు ఇచ్చాడు. ఆ 3 అంశాలు ఏం చెప్పాడు? ఏమో హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నడూ కూడా కదల్చబడదు. నువ్వు నీతి కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. రెండోది వచ్చేసి ఇదిగో ఆ మూగవానికి దెయ్యం పట్టినటువంటి వాటికి దేవుడు జన్మించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి ఇదిగో అక్కడ కాపాడాడు.
రెండోది వచ్చేసి ఇది ఆయన యందు విశ్వాసం ఉండాలన్నా, కార్యాలు జరగాలన్నా మనం ఏం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. మరి ఈ 3 విషయాల్లో ఏమా మీలో ఎవరిలో ఏదైనా తక్కువ ఉంటే ఈ రాత్రికాలం ముందు వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేసుకోనండి. దేవుని యందు విశ్వాసాన్ని సంపాదించుకోనండి. దేవుని యొక్క కార్యములను చూసి మీరు బలపడండి, ఆనందించండి. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతున్నాను.